సిటీ ఇండియా న్యూస్ తెలుగు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన వార్డ్ నెంబర్ 10 అక్కలు, చెల్లెళ్ళు, యువకులు, పెద్దలు అందరికీ కూడా హృదయపూర్వక నమస్కారం. ఈ సభకు అధ్యక్షత వహిస్తున్న 10వ డివిజన్ కార్పొరేటర్ రమేష్ గారు, అలాగే ముఖ్య అతిథులుగా విచ్చేసిన మహబూబ్ నగర్ పట్టణ మేయర్ గుమాల్ మమతా గారు, డిప్యూటీ మేయర్ సురేందర్ గారు, మోడా చైర్మన్ లక్ష్మణ్ యాదవ్ గారు, మున్సిపల్ కమిషనర్ గారు, అలాగే అడిషనల్ కలెక్టర్ గారు, ఈ కార్యక్రమానికి విచ్చేసిన అధికారులు, ప్రెస్, మీడియా మిత్రులు అందరికీ కూడా నమస్కారం. ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక అంటే ఏంటి అంటే ప్రతి కొన్ని రోజుల తర్వాత ప్రజల దగ్గరికి పోవాలి, ప్రభుత్వం చేసిన మంచి కార్యక్రమాల గురించి వాళ్ళకి చెప్పాలి, భవిష్యత్తులో మేము ఏం ప్రణాళికలు చేసినాము, ఇప్పటిదాకా ఏం చేసినాము అని ప్రజలకు చెప్పుకుంటూ వాళ్ళ సమస్యలు ఏమైనా ఉంటే అవి విని మళ్ళీ దాన్ని ఎట్లా పరిష్కారం చేయాలని ఆలోచించనీకే ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక ఏర్పాటు చేసుకున్నాం. అమ్మ, ఈరోజు మీకు కొన్ని శుభవార్తలు చెప్పాలని చెప్పి ఈ కార్యక్రమానికి వచ్చిన. మొన్న బడ్జెట్లో మీరు కొంతమంది టీవీలు చూసుంటారు, కొంతమంది పేపర్లు చదివి ఉంటారు, కానీ చాలా మందికి తెలియకపోవచ్చు. ఈరోజు మీకు ఇన్సూరెన్స్ ఉన్న వాళ్ళు ఎంతమంది చేయలేస్తారా? ఇన్సూరెన్స్ కేవలం 5-6 మంది ఉన్నారు. 100 మంది ఇక్కడ కూర్చుంటే కేవలం 5 మందికో 6 మందికో జీవిత బీమా ఉంది. అంటే గొప్ప ఉద్యోగాలు చేసేటోళ్ళు, పెద్ద వ్యాపారాలు చేసేటోళ్ళు, లేదా బాగా చదువుకున్న వాళ్ళు వాళ్ళ కుటుంబానికి ఇన్సూరెన్స్ చేస్తారు. ఇన్సూరెన్స్ చేయాలంటే 5 లక్షల ఇన్సూరెన్స్ చేయాలంటే సంవత్సరానికి 20,000 25,000 రూపాయలు ఇన్సూరెన్స్ కంపెనీకి కట్టాలి. కడితే సంవత్సరం ఉంటది. మళ్ళా నెక్స్ట్ ఇయర్ కావాలంటే మళ్ళా కట్టాలి. దీన్ని లైఫ్ ఇన్సూరెన్స్ అంటాం. మరి ఇక్కడ వార్డ్ నెంబర్ 10లో ఉన్న అందరూ కూడా కూలీనాలు చేసుకునే వాళ్ళే, కష్టపడి పని చేసుకునే వాళ్ళే, షాపులలో పనిచేసే వాళ్ళే, లేకుంటే మిగతా రకరకాలుగా కష్టం చేసుకొని సంపాదించుకునేటోళ్ళే. మరి వాళ్ళందరికీ వాళ్ళ కుటుంబ సభ్యులకు ఇన్సూరెన్స్ చేయాలంటే ఆ ఇన్సూరెన్స్ ప్రీమియం కట్టే స్తోమత చాలా మంది ప్రజలకు ఉండదు. ముఖ్యంగా పాత పార్లమెంట్లో నివాసం ఏర్పరచుకున్న వాళ్ళకి అసలే ఉండదు. సమయానికి ఏదైనా ఇంట్లో పెద్ద మనిషికి ఏమన్నా అయితే మొత్తం కుటుంబం వీధిన పాలవుతుంది. మనం చూస్తూ ఉంటాం, మన దగ్గరకు వస్తూ ఉంటాం, యాక్సిడెంట్ లో కుటుంబ పెద్ద పోయిండు, మాకు దిక్కు లేదు, దివాణం లేదు, మాకేమన్నా చూపియండి అని చెప్పి ప్రతిరోజు కూడా ఎంతో కొంతమంది నా క్యాంప్ ఆఫీస్కి వస్తూ ఉంటారు. ఇట్లా తెలంగాణ అంతా కూడా ఇదే పరిస్థితి. అందుకే మా ముఖ్యమంత్రి గారు, కాంగ్రెస్ ప్రభుత్వం ఆలోచన చేసి రేషన్ కార్డు ఉన్న వాళ్ళందరికీ కూడా 5 లక్షల రూపాయల కుటుంబ బీమా పథకాన్ని ఈ సంవత్సరం ప్రవేశపెడతా ఉన్నాం. రేషన్ కార్డులు ఎంతమందికి ఉన్నాయి చేయలేస్తారా? దించండి. రేషన్ కార్డులు అంటేనేమో అందరు చేయలేపారు, ఇన్సూరెన్స్ అంటేనేమో 5 మంది చేయలేపారు. ఇప్పుడు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మీకు బీమా ఇచ్చుకుంటే రేషన్ కార్డు ఉన్న ప్రతి ఒక్కరికి ఇన్సూరెన్స్ వస్తుంది. సో ఇప్పుడు రేపు ఇన్సూరెన్స్ ఎవరెవరికి వస్తుందో అందరు చేయలేపండి రేషన్ కార్డు ఉన్న వాళ్ళంతా.